పేదకోడలు అనామిక ఇంటి అరుగు మీద నిలబడి జోరుగా పడుతున్న వర్షాన్ని చూస్తూ ఎంతో మురిసిపోతూ ఉండగా అత్తగారు శారద అక్కడికొచ్చింది. ఏం జరిగింది కోళ్ళ? నీళ్ళు నువ్వే అంత మురిసిపోతున్నావు? అత్తయ్య, ఇలా వర్షం పడుతుంటే ఒకవైపు చల్లగా ఉంటుంది, తడిసిన మట్టి నుంచి వచ్చే వాసన భలే గమ్మత్తుగా ఉంటుంది, మనసుని దోచేస్తుంది. మురిపెంతో పాటు బాధ కూడా ఉంటుంది కోళ్ళ. ఆ విషయం కూడా తెలుసు అత్తయ్య. ఈ వర్షాల వలన కూలి పనులు సరిగ్గా ఉండవు, ఆదాయం తగ్గిపోద్ది. దాంతో వంటింట్లో సరుకులన్నీ నిండుకుంటాయి. కొడుకు రమేష్ డబ్బులు సంపాదించి పంపిస్తానని మనకు దూరంగా పట్నం వెళ్ళాడు. కానీ అక్కడ కూడా వర్షాలు పడుతుండడంతో పనులు సరిగ్గా లేవని ఇంతకుముందే ఫోన్ చేసి చెప్పాడు కోళ్ళ. పనులు బాగా నడిచినప్పుడు పెద్ద మొత్తంలో డబ్బులు పంపించాడు కదా అత్తయ్య. కొడుకు అట్ట పంపించాడు కాబట్టే కదా కోళ్ళ తాకట్లో నీ ఇంటిని ఇడిపించుకున్నాము. మనం వెళ్ళిన కూలీ పనికి వచ్చిన డబ్బులతో 2 పూటలు తింటున్నాంగా, ఉన్నంతలో సంతోషంగా ఉంటున్నాం. పట్నంలో ఆయన ఎలా ఉన్నాడో ఏమో, అక్కడ కూడా బాగా వర్షాలు పడుతున్నాయని ఫోన్లో చెప్పాడు కోళ్ళ. మా కాలంలో పేదరికి ఉండేది, కానీ ఎంత కష్టంగా ఉండేది కాదు. అత్తయ్య, మనం ఈ వానాకాలం బాధలను తట్టుకోవాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. కూలీ పనులు సరిగ్గా ఉండవు, ఇక డబ్బులు రావు. కోళ్ళ, నాకెందుకో ఈ వాన్లో వేడి బజ్జీలు తినాలనిపిస్తుంది. అత్తయ్య, ఇప్పుడు మన ఇంట్లో ఒక వంకాయ, కాస్త గోధుమ పిండి, కొంచెం నూనె, వీటితో వేడివేడి బజ్జీలు ఎలా అవుతాయి అత్తయ్య? అదంతా నాకు తెలియదు కోళ్ళ. ఇంత జోరుగా వర్షం పడుతుంది కదా, నాకేం వంకాయ బజ్జీలు తినాలనిపిస్తుంది. శారద చిన్నపిల్లలా మారం చేస్తుంది. అనామిక బుజ్జగిస్తూ, అత్తయ్య, చేసిన మారం చాలు. మీరు అడిగినట్టుగా చిన్న కడాయిలో ఉన్న నూనె పోసి వంకాయని పలచగా తరిగి పిండి కొంచెం పలచగా కలిపి వంకాయ బజ్జీలు వేస్తాను ఉండండి. నువ్వు మా ఇంటి మహాలక్ష్మి కోడలా. అనామిక నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది. శారద సంతోషపడుతూ దిక్కులు చూస్తూ ఉంటుంది. అనామిక ఇంట్లో వేడివేడి వంకాయ బజ్జీలేస్తూ ఉంటుంది. ఆ వాసన ఇంటిని దాటి పక్కింటి దాకా వెళ్ళింది. అంతే, పక్కింటి సీతమ్మ పడుతున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పరుగు పరుగున శారద ఇంటికి వచ్చింది. ఏంటి సీత, వర్షం పడుతుంటే తడుచుకుంటా ముంగిస్తునుడు తప్పించుకున్న పావులాగా పరిగెత్తుకుంటూ వచ్చావేంటి? ఏంటి సంగతే? ఇలా చూడు శారద పిన్ని, అనామిక వంకాయ బజ్జీలు చేస్తుందని ఇంట్లో నుంచి వస్తున్న వాసనే చూతుంది. నాకు కూడా 2-3 వంకాయ బజ్జీలు ఇవ్వు, నేను చేసిన పప్పుచారు మొత్తం నీకే పోతానులే. అట్ట కాదు సీత పిన్ని, ఇప్పుడు నువ్వేం చెప్పినా నేను విన్ను. నాకు అనామిక చేతన వంకాయ బజ్జీలు కావాలి అంతే. నేను ఇప్పుడు వెళ్ళి పప్పుచారు తీసుకొస్తాను. సీతమ్మ వెంటనే తన ఇంటికి వెళ్ళిపోయింది. ఊరంతా అంటే ఏమో అనుకున్నాను, కానీ పక్కింటి సీత నిజంగా నిరుపుతేగా ఎట్టాగొచ్చింది అట్ట వెళ్ళిపోయింది అని శారద అనుకుంటూ ఉండగా ఎదురింట్లో ఉండే బలరాం పెద్దయ్య వచ్చాడు. ఏం పెద్దయ్యా, నీకు కూడా నా పేద కోడలు ఎత్తన వంకాయ బజ్జీలు కావాలా ఏంటి? అవును తల్లి, నాకు 2-3 ప్లేట్లు వంకాయ బజ్జీలేం వద్దు, ఓ 4 బజ్జీలు ఇస్తే చాలు. బదులుగా నేను నీకు మసాలా టీ పెట్టిస్తానుగా. పెద్దయ్యా, తమరు కూడా బేరం పెడతారా? వంకాయ బజ్జీల కోసం తప్పటం లేదు తల్లి, నేను వెళ్ళి మసాలా టీ తీసుకొస్తాను అని చెప్పి బలరాం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నా కోడలు చేస్తున్న వంకాయ బజ్జీలకి ఎంత డిమాండ్ ఉంటుందని నేను అనుకోలేదే. అనుకుంటూనే బజ్జీలు చేస్తున్న అనామిక దగ్గరికి వచ్చింది శారద. అత్తయ్య, వంకాయ బజ్జీలు చేయడం అయిపోయింది, మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తాను. కోళ్ళ, నువ్వు చేస్తున్న వంకాయ బజ్జీలకి బయట డిమాండ్ పెరిగిపోతుంది. డిమాండ్ పెరగడం ఏమిటత్తయ్య? అవును కోళ్ళ, నువ్వు ఇంట్లో చేస్తున్న వంకాయ బజ్జీల వాసనకే ఆ పక్కింటి సీతమ్మ, ఈ ఎదురింటి బలరాం పెద్దయ్య బజ్జీలు కావాలని వచ్చారు. అత్తయ్య, ఉన్న ఒకే ఒక వంకాయ కొద్దిపాటి పిండితో ఇంట్లోనోళ్ళకి 4 వచ్చేలా బజ్జీలేశాను. ఇప్పుడు వాటిని పక్కింటోళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఇస్తే మనకెలా అత్తయ్య? ఊరికే కాదులేవే, బజ్జీలకి బదులు సీతమ్మేం పుప్పుచారెత్తా ఉంది, ఇక బలరాం పెద్దయ్యేమో మసాలా టీ ఎత్తానని చెప్పాడు అనామిక. ఈ బదులు వ్యాపారం బాగుంది అత్తయ్య, నిన్ను వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తాను. సర్లే కోళ్ళ, గొడుగు తీసుకెళ్ళి. అనామిక చిరిగిన గొడుగును తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. సీతమ్మ పప్పుచారిని తీసుకుని శారద ఇంటికి వచ్చింది. మసాలా టీ తీసుకుని బలరాం పెద్దయ్య వచ్చాడు. ఇద్దరూ శారదను పిలుస్తూ ఉంటారు. శారద బయటకు వచ్చింది. శారద పిన్ని, పుప్పుచారు తీసుకొచ్చాను, 2 వంకాయల బజ్జీలు ఇవ్వు. శారదమ్మ, నేను మసాలా టీ తెచ్చాను, నాకు 2 సరిపోవమ్మా, ఓ 4 అంటే 4.
4 బజ్జీలివ్వమ్మా. సీత, పెద్దయ్య, కాస్త నేను చెప్పేదేనండి. ఇంట్లో ఉంది ఒకే ఒక వంకాయ. దాన్ని సన్నగా తరిగి ఉన్న కొద్దిపాటి పిండితో తెలివైన నా కోడలో కొన్ని వంకాయ బజ్జీలు చేసింది. వాటిని మీకు ఇచ్చేసి మీ దగ్గరున్న పప్పు చారుని మసాలా టీని తీసుకొచ్చిన వాటిని మీతో పాటు మీరే తీసుకెళ్ళిపోండి. సీతమ్మ బలరాం బాధగా ముఖాలు పెట్టుకున్నారు. శారదకి జాలేసింది. కానీ ఇంట్లో వాళ్లకు సరిపోవని కోడలు అనామిక చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఏమీ చేయలేకపోయింది. సీతమ్మ బలరాంలు బజ్జీల కోసం శారదని బ్రతిమిలాడుతూ ఉంటారు. అనామిక పిల్లల్ని తీసుకుని ఇంటికొచ్చింది. ఇలా చూడు పెద్దయ్య, మనందరివి చాలా పేద బతుకులని మనకు తెలుసు. ఇట్ట వర్షం పడినప్పుడు కూలి డబ్బులు లేక ఎంతో మందిని ఇబ్బంది పడతా ఉంటాం. వీడు వేడిగా ఏమైనా తినాలనిపించింది, కానీ చేసుకోవడానికి ఏం ఉండవో. సీతమ్మ బలరాం ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. పిల్లలు, ఇంట్లోకి పదండి. అత్తయ్య, మీరు మాట్లాడుతూ ఉండండి. పిల్లల్ని తీసుకొని అనామిక ఇంట్లోకి వెళ్ళింది. వెనకాలే శారద వెళ్ళింది. పిల్లల్ని తీసుకుని గదిలోకి వెళ్ళింది. అనామిక కొన్ని వంకాయ బజ్జీని తీసుకొచ్చి సీతమ్మ బలరాంలకు ఇచ్చింది. వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్ డ్రెస్సులు మార్చుకొని వచ్చి కూర్చున్నారు. అనామిక వాళ్లకు బజ్జీలు వేసి ఇచ్చింది. మురిపెంగా పిల్లలు తింటూ ఉంటారు. కోళ్ళ, నాకు కూడా 2 బజ్జీలు పెట్టు, వాటిని చూస్తుంటే తినాలనిపిస్తా ఉంది. అలాగే అత్తయ్య, ఇప్పుడే తెస్తాను. అనామిక వెళ్లి వంకాయ బజ్జీలు తీసుకొచ్చి ఇచ్చింది. శారద సంతోషంగా తింటుంది. అత్తయ్య, నేను ఒక మాట చెప్తాను, మీరు కోపం తెచ్చుకోకూడదు. వంకాయ బజ్జీలు అమ్ముతావా కోళ్ళ? అవునత్తయ్య, వర్షంలో వేడివేడిగా ఉండేవి అందరూ తినాలనుకుంటారు కదా. అవును కోళ్ళ, అందుకే నువ్వు వంకాయ బజ్జీలు అమ్ముతానంటున్నావా? అవునత్తయ్య, సాయంత్రం మావయ్య ఇంటికి వస్తాడు కదా, మామయ్యకి చెప్పి రేపటి నుంచి వంకాయ బజ్జీలు అమ్మడం మొదలు పెడతాను. మా మంచి కోళ్ళం. శారద మెచ్చుకుంటూ వంకాయ బజ్జీలు తింటూ ఉంటుంది. ఆ రోజు రాత్రి కూలి పని చేసుకుని ఇంటికొచ్చిన మామగారు ప్రసాద్కి అన్నంతో పాటు వంకాయ బజ్జీలు పెట్టింది అనామిక. ఏమ్మా కోళ్ళ, ఈ వంకాయ బజ్జీలు బాగున్నాయమ్మా. నువ్వు వంకాయ బజ్జీలు చేసి అమ్ముతావన్న విషయం మీ అత్తగారు చెప్పింది. అదేదో జాగ్రత్తగా చేసుకోమ్మా. మీ మామగారు ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. అలాగే మావయ్య. ఇక మరుసటి రోజున వర్షం పడుతూ ఉండగా రోడ్డు పక్కన వేడివేడి వంకాయ బజ్జీలు వేస్తూ 10కి 10 వంకాయ బజ్జీలు, 10కి 10 వంకాయ బజ్జీలు అంటూ అమ్ముతూ ఉంటుంది. వర్షంలో వేడివేడి బజ్జీలు, అందులో వెరైటీగా వంకాయ బజ్జీలంటే తినకుండా ఉంటారా? పైగా 10 రూపాయలకు 10 బజ్జీలంటే ఎవరు తినకుండా ఉంటారు? ఇష్టమైన వాళ్ళు తింటూ ఉంటారు. ఒక రోజున అనామిక ఇంటికి ఒక కారు వచ్చి ఆగింది. అనామిక, శారద, పిల్లలు, ప్రసాద్ అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. విక్రమ్ అనే సూటు బూటు వేసుకున్న వ్యక్తి దిగి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళని చూసి నమస్కారం పెట్టాడు. బాబూ, మీరు ఇంట్లోకి పదండి, అన్ని వివరంగా చెప్తాను. అందరూ ఇంట్లో కూర్చుంటారు. నన్ను గుర్తుపట్టారు కదా? అయ్యో సార్, రోజు మీరు వంకాయ బజ్జీలు తినడానికి మా దగ్గరకు వస్తూ ఉంటారు కదా? అవును అవును అనామిక సిస్టర్. ఇప్పుడు మీరు వచ్చిన విషయం చెప్పండి బాబు. మీరు మా కంపెనీకి రోజు సాయంత్రం పూట స్నాక్ కింద వేడివేడి వంకాయ బజ్జీలు పెట్టాలి. మీరు మాకు సప్లై చేస్తారా? అనామికకి ఆ ఆఫర్ వినగానే భయమేసింది. సారీ అండి, నా వల్ల కాదు. నేనేదో మామూలుగా రోడ్డు పక్కన ఆ వంకాయ బజ్జీలు వేసుకుంటూ అమ్ముకుంటూ ఉంటాను. నన్ను వదిలిపెట్టండి సార్ అని భయంతో పెరట్లోకి వెళ్ళిపోయింది. తన వెనకాలే శారద కూడా వచ్చింది. కాళ్ళ చేతులార వచ్చిన అదృష్టాన్ని కాదనుకోకూడదు, ఒప్పుకో. అత్తయ్య, అది నీకు సహాయం చేయడానికి మేమున్నాం కదా కోళ్ళ. అందుకు అనామిక ఒప్పుకుంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. పేద కోడలు అనామిక పెట్టిన వంకాయ బజ్జీల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాగుతూ ఉంటుంది. తన భార్య తెలివికి సంబరపడుతూ రమేష్ పట్నం వదిలి ఊరికొచ్చేశాడు. కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. శారదకి దైవభక్తి ఎక్కువ. ఉంటున్న ఇంట్లోనే ప్రత్యేకంగా ఒక పూజ గదిని కట్టించుకుంది. అందరి దేవుళ్ల ఫోటోలను పెట్టుకుని నిష్టగా పూజలు చేస్తూ ప్రసాదాలు, నైవేద్యాలు పెడుతుంది. గుళ్లల్లోకి వెళ్లి అన్నదానాలు చేస్తుంది. ఆమె భర్త ప్రసాద్, కొడుకు రమేష్ ఏమాత్రం అడ్డు చెప్పకుండా ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చిన జీతాలను తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. శారద పెట్టింది తిని బుద్ధిగా చెప్పిన పని ఇద్దరూ చేస్తూ ఉంటారు. తనలాగే దైవభక్తి ఉన్న అమ్మాయినే కోడలిగా తెచ్చుకోవాలని ఆశపడుతూ ఒకరోజున పంతులుగారిని ఇంటికి పిలిపించి విషయం చెప్పింది శారద. అలాగే శారదమ్మ తల్లి,
తమరిలాగే దైవభక్తి ఉన్న అమ్మాయి ఎక్కడున్నా సరే వెతికి మరీ మీ ఇంటి కోడలిగా నేను తీసుకొస్తాను అని పంతులుగారు అక్కడి నుంచి బయలుదేరి తిమ్మాయిపల్లి అనే గ్రామంలోని రాజయ్య ఇంటికొచ్చి కూర్చున్నారు. ఇలా చూడు రాజయ్య, మీ ముఖాన్ని చూడాలా మీ పిలకం చూడాలా? ఏం చూడాలి పంతులుగారు? రాజయ్య భార్య సుజాత ముసిముసిగా నవ్వింది. పంతులుగారు కోపంగా చూశారు. ఏమిటి రాజయ్య, కితకితలా? ఎంత మాట పంతులుగారు, మీతో మాకెందుకు కితకితలు చెప్పండి. నాతో కామెడీ చేస్తే డిగ్రీ వరకు చదువుకున్న నీ కూతురు అనామిక కోసం తెచ్చిన బంగారం లాంటి సంబంధాన్ని మీరే వదులుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. తప్పైపోయింది పంతులుగారు, అమ్మాయి కోసం తెచ్చిన సంబంధం గురించి చెప్పండి. అబ్బాయి వాళ్ళది మందారపల్లి. ఎర్ర మందారమా తెల్ల మందారమా పంతులుగారు? మళ్ళీ కామెడీ చేస్తున్నావా రాజయ్య? ఇక నేను చెప్పను, వెళ్ళిపోతానైతే. అయ్యో పంతులుగారు, ఆయన కామెడీ చేయడం లేదండి. ఎర్ర మందారపల్లి తెల్ల మందారపల్లి అని 2 ఊర్లు ఉన్నాయి కదా, వాటి గురించి మాట్లాడుతున్నారు. నిజమా? అయితే ఆ విషయం నాకు తెలియదులే సుజాతమ్మ. మీ ఊరికి పడమటి దిక్కునున్న మందారపల్లి గ్రామం అది. అయితే ఎర్ర మందారపల్లి, ఆ ఊళ్ళో మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. అబ్బాయి వాళ్ళ గురించి చెప్పండి. శారద దైవభక్తి గురించి కుటుంబం గురించి గొప్పగా చెప్తాడు. రాజయ్య సుజాతలు సంతోషపడతారు. చాలా మంచి సంబంధం తీసుకొచ్చారు పంతులుగారు. అమ్మాయి డిగ్రీ చదువుకున్నా సరే ఇంటి పని చక్కగా చేస్తుంది, వంట పని బుద్ధిగా చేసుకుంటది. ఇక దైవభక్తి గురించి అంటారా, చెప్పనవసరం లేదండి. ఎంతో భక్తి శ్రద్ధలతో నడుచుకుంటది. నాకు అన్నీ తెలిసే కదమ్మా మీ అమ్మాయిని శారద ఇంటి కోడల్ని చేయాలని ఇక్కడికి వచ్చాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు పంతులుగారు. ఇక ఆ పని మీద ఉండండి. పంతులుగారు వారం రోజుల్లో అనామిక రమేష్లకు పెళ్లి చేసి శారద ఇంటికి కొత్త కోడల్ని తీసుకొచ్చారు. అనామిక చక్కగా శారదకి తగ్గట్టుగా ఆ ఇంట్లో నడుచుకుంటూ ఉంటుంది. శారద తన కోడలి దైవభక్తికి ఎంతో మురిసిపోయింది. రోజులు సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. హరీషు భవ్యలు స్కూల్కి వెళ్తూ ఉంటారు. కోళ్ళ, ఈరోజు మంగళవారం కదా, హనుమంతుడి గుళ్ళో ప్రసాదం పంచిపెట్టాలి కదా, సిద్ధం చేశావా? సిద్ధం చేశానత్తయ్య, మీరు తీసుకుని గుడి దగ్గరికి వెళ్ళండి, నేను పిల్లల్ని స్కూల్కి పంపించేసి వస్తాను. కోళ్ళ, పిల్లల్ని తీసుకురా, వాళ్ళు కూడా కొంతమంది భక్తులకి ప్రసాదం పెడతారు. ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా ఉంటది కదా. నేను రమ్మనే చెప్పానత్తయ్య, కానీ పిల్లలే రాలేమంటున్నారు. పిల్లలు ఎంతకి ఎక్కడున్నారు కోళ్ళ? స్కూల్కి తయారవుతున్నారత్తయ్య. నువ్వు ప్రసాదం గిన్నెలో ప్రసాదం పెడతా ఉండు, నేను వెళ్ళి పిల్లలతో మాట్లాడొస్తాను. అలాగే అత్తయ్య. శారద స్కూల్కి రెడీ అయ్యి బెడ్ మీద కూర్చున్న పిల్లల దగ్గరికి వచ్చింది. యారా మనవడా, ఈరోజు ప్రసాదం పంచడానికి గుడికి రావన్నారంట. ఎందుకు? నానమ్మ, నువ్వు రోజుకొక గుడికి తీసుకెళ్లి ప్రసాదం పెట్టిస్తున్నావు, బాగుంది. కానీ రోజు నేను చెల్లి స్కూల్కి ఆలస్యంగా వస్తున్నామని టీచర్ కొడుతుంది నానమ్మ. అందుకే ఈ రోజు నుంచి నేను చెల్లి ఏ గుడికి ప్రసాదాన్ని పంచడానికి రాము. అవును నానమ్మ, నేను అన్నయ్య ఈ రోజు నుంచి గుడికి రాలేము. సర్లే పిల్లలు, మీరిద్దరూ చక్కగా స్కూల్కి వెళ్ళి రండి. అయితే మీ అత్త కోడళ్ళు కలిసి గుడిలో ప్రసాదం పంచడానికి వెళ్తారా? అవును మానవరాలా, నేను నా కోడలు కలిసి ప్రసాదం పంచడానికి వెళ్తాం. శారద వంటగదిలోకి వచ్చింది. అనామిక ప్రసాదం గిన్నెలను సిద్ధం చేసింది. కోళ్ళ, నువ్వు పిల్లల్ని స్కూల్లో దిగబెట్టి ఆంజనేయ స్వామి గుడికి వచ్చేయి. అలాగే అత్తయ్య. శారద ప్రసాదం గిన్నెల్ని తీసుకుని వెళ్ళింది. అనామిక పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్ళింది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. శారద రోజుకొక గుడి దగ్గర ప్రసాదం పంచుతూ ఉంటుంది. పిల్లలు రెగ్యులర్గా టైంకి స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఇంతలో వినాయక చవితి పండుగ రాని వచ్చింది. అత్తాకోడళ్ళు ఉదయాన్నే నిద్రలేచారు. ఇంటిని శుభ్రం చేసుకున్నారు. తలంటూ స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నారు. మామిడాకుల తోరణాలు కట్టారు. ఇంటిని అలంకరించుకున్నారు. పిల్లలు, రమేష్, ప్రసాదులు కూడా కొత్త బట్టలు కట్టుకున్నారు. ఇంట్లో మట్టి వినాయక విగ్రహాన్ని పెట్టుకున్నారు. అందరూ పూజకి కూర్చున్నారు. పిల్లలు చాలా భక్తితో శ్రద్ధగినండి. ఈరోజు వినాయక చవితి అంటే వినాయకుని పండగ. వినాయకుని పుట్టినరోజు అని కూడా చెప్పుకోవచ్చు. నానమ్మ, పుట్టినరోజంటే బర్త్డే కదా, మరి కేకు క్యాండిల్స్ ఏవి ఎక్కడున్నాయి? భవ్య, నానమ్మ చెప్పేది ముందు విను. పిల్లలో వినాయక పూజలో ముందుగా మట్టి వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకుంటాం అన్నమాట. పాల వెల్లికి పసుపు రాసుకుని కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపైకి వచ్చేలాగా ఏలాడదీయాలి.
దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు పళ్ళతోటి అలంకరించాలి. ఉండ్రాళ్ళు, కుడుములు, పాయసము, గారెలు, పులిహోర, మోదకులు, జిల్లేడికాయలు మొదలైన పిండి వంటలు సిద్ధం చేసుకుంటాం. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి అందులో నీళ్లేసి పైన టెంకాయ జాకెట్టుంచి కలసం కూడా ఏర్పాటు చేసుకుంటాం. అందరూ వినాయకుణ్ణి చూస్తూ దండం పెట్టుకుంటారు. తర్వాత పూజకు కావలసిన సామాగ్రి అయిన పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, పత్రి, నైవేద్యాలు ఇవి సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత దీపారాధన చేసి వినాయకుణ్ణి ఆవాహన చేసుకోవాలి. గంధం, కుంకుమ, పూలు, అలంకరణ వస్తువులతో అలంకరించి పత్రిని సమర్పించాలి. తర్వాత నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతిచ్చి పూజ ముగించేయాలి. నానమ్మ, అన్నయ్య ఇంటి దగ్గర పుట్టాడని నేను హాస్పిటల్లో పుట్టానని చెప్తా ఉంటావు కదూ. అవునే మనవరాలా. మరి వినాయకుడు ఎలా పుట్టాడు? ఎక్కడ పుట్టాడు నానమ్మా? పిల్లలు, కైలాసంలో పార్వతీదేవి శివుని కోసం ఎదురు చూస్తా స్నానానికి సిద్ధపడింది. దేహానికి నలుగు పిండిని అద్దుకుంటూ ఆ పిండితోనే చూడముచ్చటైన బాలుడు బొమ్మను తయారు చేసింది. దానికి ప్రాణప్రతిష్ఠ చేసింది. నానమ్మ, అప్పుడు ఆ చిన్న గణేశుడు నాలాగా అందంగా ఉన్నాడా? అవునరా మనవడ, నీలాగే అందంగా ఉన్నాడు. నానమ్మ, గణేశుడు మనలాగా పుడితే మరి ఏనుగులా ఉండే తల ఎందుకు వచ్చింది? పిల్లలు అడుగుతున్నారుగా ప్రశ్న, దానికి నువ్వు చెప్పుకోవాలా? మీరే చెప్పండి అత్తయ్య, అప్పుడే కథ ఆసక్తిగా ఉంటుంది. శారద వినాయకుడి కథని చెప్పటం మొదలుపెట్టింది. దివ్య తేజస్సు నిండిన ఆ బాలుని కాపలాగుంచి పార్వతీమాత స్నానానికి వెళ్ళింది. అప్పుడు శివుడు అక్కడికి వచ్చాడు. అప్పుడు బాలుడు అడ్డుకున్నాడు. శివయ్యకి కోపం వచ్చింది. తన త్రిశూలంతో ఆ బాబు తలని ఖండించేశాడు. దాంతో ఆ బాబు గట్టిగా అరిచాడు. పిల్లలు కథని ఆసక్తిగా వింటూ శారద వైపు చూస్తూ ఉంటారు. ఆ అరుపులకి పార్వతీదేవి వచ్చి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. తన కొడుకు తనకు కావాలని గొడవ చేసింది, గోల్ చేసింది, ఏడ్చింది, అరచింది. అప్పుడు ఆ శివయ్య గజముఖుడి తలని తెప్పించి ఆ బాలుని కతికించి ప్రాణం పోసి గణేశుడు అని పేరు పెట్టాడు. సర్వ విఘ్నాలకు అధిపతిని చేశాడు. గణేశుని కథ చాలా బాగుంది నానమ్మా. అవును నానమ్మ, చాలా బాగుంది నానమ్మ. వినాయకుని పండగ రోజున చంద్రుణ్ణి చూడకూడదు అంటారు కదా, ఎందుకు నానమ్మా? పిల్లలో, వినాయకుని పండగ రోజున తనకి భక్తితో ఆయనకిష్టమైన ఉండ్రాళ్ళు, కుడుములు, పిండి వంటలు, పండ్లని సుష్టిగా తిన్న వినాయకుడు ఆ రోజు అతి కష్టం మీద ఎంతో ఇబ్బందిగా నడుచుకుంటూ కైలాసానికి వెళ్ళాడు. అందరూ ఆసక్తిగా శారదని చూస్తూ ఉంటారు. అప్పుడు ఆ శివయ్య నెత్తిపై ఉన్న చంద్రుడు గణేశుడి నడకం చూసి పక్కు నవ్వాడంట. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జైపోతాయి. అప్పుడు గణేశుంది బొజ్జ పగిలిపోయి ఉండ్రాళ్ళు, కుడుములు బయటకు వచ్చి పడిపోయాయి. అయ్యో నానమ్మ, గణేష్ బొజ్జ పగిలిపోయిందా? అంటే గణేష్ చనిపోయాడా? లేదు పిల్లలో, పార్వతీదేవి కోపంతో, పాపాత్ముడా, నీ దుష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడున్నాడు, కాబట్టి నిన్ను చూసినోళ్ళు పాపాత్ములైపోయి నీలాపనందల పడతారని చంద్రుని శపించేసింది. అందుకే పిల్లలు వినాయకుని పండుగ రోజున ఎవరూ కూడా చంద్రుని చూడ్డానికి ఇష్టపడరు. నానమ్మ, ఒకవేళ చూస్తే ఏమవుతుంది? ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుని పూజించుకొని సమంతకుని కథ విని అక్షింతలు తలపై వేసుకున్నోళ్ళు ఆ రోజు చంద్రుని చూసినా కూడా అపనిందలు కలగవని చెప్పాడు పిల్లలో. సమంతకుని కథను చదివి గాని విని గాని తలపై అక్షింతలను వేసుకుని వినాయకుని వ్రతాన్ని ముగించాలి. ఇక చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసుకుని సాష్టాంగ నమస్కారాలు చేసుకోవాలి అని చెప్పగానే అందరూ పైకి లేచారు. అందరూ వీలైనన్ని గుంజీలు తీశారు, సాష్టాంగ నమస్కారాలు చేశారు. అలా అత్తాకోడలు కలిసి తమ కుటుంబంతో వినాయకుణ్ణి పూజించి ఘనంగా వినాయక చవితిని జరుపుకున్నారు. అలా ఇంట్లో 3 రోజుల పాటు వినాయకుణ్ణి ఉంచుకుని 3వ రోజున చెరువులో నిమజ్జనం చేశారు. ఆ వినాయకుడి ఆశీస్సులు పొందారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.